కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి సంవత్సరం అయింది. ఈ సంవత్సరం సందర్భంగా గత ప్రభుత్వ పనితీరు ఎలాగుంది, ఈ ప్రభుత్వ పనితీరు ఎలాగుంది? ఇప్పుడు టోటల్గా బేరీజ్ వేస్తే గత ప్రభుత్వంలో కొన్ని స్కీములు చాలా బాగానే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఉపయోగపడే స్కీమ్ నుంచి మిగతా వీళ్ళు కొత్త స్కీమ్లు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకుని మంచి పరిపాలన ప్రజలకు అందిద్దామని ఒక సదుద్దేశంతో ముందుకొస్తే వాళ్ళు నెక్స్ట్ కూడా పరిపాలించడానికి అవకాశం ఉంది. అయితే గత ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, ఈ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? గత ఎమ్మెల్యే గారు మాత్రం చాలా బాగా చేశారు. నో డౌట్ తక్కువ సెకండ్స్ చాలా బాగా చేశారు. ఈ ఊరికి ఈ వైభవం రావడానికి కారణం కూడా ఆయనే. ఆయన ఓటమి అనేది స్టేట్ మొత్తం కూడా తప్పితే ఆయన ఓటమి యాక్చువల్గా జరగలేదు. ఈ నియోజకవర్గం ప్రజల విషయాన్ని కూడా ఆయన ఓటమి జరగలేదు. ఆయన చేసినంతగా తొందరగా ఈ ఊరికి ఎవరు చేయలేదు, మళ్ళీ అతనే చేయలేదు. అయితే ఫైనల్గా 3 రాజధానులు మంచిదంటారా, ఒక అమరావతి నిర్మాణం చేసి అక్కడ అభివృద్ధి జరిగితే బాగుంటుంది? అమరావతికి ఆల్రెడీ ఒక 35,000 ఎకరాలు ఆల్రెడీ వాళ్ళు తీసుకున్నారు. ఆల్రెడీ జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఒక 40,000 ఎకరాలు తీసుకుంటారు. ఇప్పుడున్న మన ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇంకా మరి 40,000 ఎకరాలు పాత రైతులకి అన్యాయం చేసిన వాళ్ళు ఏంటంటే కొత్త రైతులకి వాళ్ళు ఏమి చేస్తారని నా అభిప్రాయం. జరగదు కూడా. ఒకే దగ్గర ఇన్వెస్ట్ చేయడం అనేది అది ఉన్న ఆయన చంద్రబాబు నాయుడు గారి అనుభవానికి అది తగదు. కాబట్టి ఆయన ఆయన చాలా సీనియర్ కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 9కే అవుతుంది. కాబట్టి ఇంకా 1,00,000 కోట్లు అప్పు తెచ్చి రాష్ట్రాన్ని మనకు అప్పుల కోసం నెట్టడం తప్పితే అది ఒకే దగ్గర ఎస్టాబ్లిష్ అవ్వడం 1,00,000 కోట్ల రూపాయలు. అయితే ఫైనల్గా ఈ పోలవరం ప్రాజెక్టు కూటమి ప్రభుత్వంలో పూర్తి అవుతుందని మీరు భావిస్తున్నారు? పోలవరం ప్రాజెక్ట్ అనేది సుదీర్ఘమైన ఒక యాత్ర. మన పక్క స్టేట్లో 60 సంవత్సరాల సెంటిమెంట్ ఏది ప్రత్యేక రాష్ట్రం కావాలంటే ప్రత్యేక తెలంగాణ కావాలని వాళ్ళు 60 సంవత్సరాల నుంచి పోరాటం చేశారు. కానీ 60 సంవత్సరాల పోరాటంలోని 1 సంవత్సరం కేసీఆర్ గారు తన మంది మార్గంతో స్టూడెంట్స్తోనే చేశారు. కానీ ఈ 60 సంవత్సరాల పోరాటం పోలవరానికి కానీ పోలవరం అనేది చంద్రబాబు తీసుకుని చేస్తుంటే ఒక రకంగా ముఖ్యంగా పద్ధతి స్టేట్లో ఉన్న ప్రాబ్లమ్స్తోనే చంద్రబాబు రాగలేనప్పుడు మళ్ళీ ఎక్స్ట్రాగా సెంటర్ చేయవలసిన ఈ ప్రాజెక్ట్ని ఆయన నిధులు పెట్టుకున్నారని నేను